రేవంత్ పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ సర్కార్ను జనం నిలదీస్తున్నారు. ఏడాది పాలనలో కూల్చుడే తప్ప ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. ఈనాటికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సుమారుగా 420 రోజులు అవుతుంది. మరి ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం మరి అడ్డగోలైనటువంటి 420 హామీలను ఇవ్వడం జరిగింది. ఈ 420 హామీలతో పాటు ప్రధానమైనటువంటి 6 హామీలను ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలను అమలు పరచడం చేతగాక ఈ రోజు మరి మోసపుచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మీద మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటా ఉన్నారు. మరి 420 హామీలు అమలు పరిచినటువంటి ఈ రేవంత్ రెడ్డి మీద వెంటనే 420 కేసు పెట్టాలని చెప్పేసి అందరూ కూడా మరి ఆలోచిస్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు పరచడం లేదు? కేవలం అధికారంలో రావడం కోసమే మీరు హామీలను ఇచ్చారా అని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా కింద మరి 15,000 రూపాయలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అధికారంలో వచ్చినటువంటి 100 రోజుల్లోనే మేము 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికితే కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నావో మా రైతాంగానికి మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పేసి మాట చెప్తే కదా, మరి తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి ఆ తులం బంగారం ఎవరింట్లోకి పోయింది? మీ ఇంట్లోకి పోయిందా, లేకపోతే రాహుల్ గాంధీకి పోయిందా, సోనియా గాంధీకి పోయిందా? మరి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా మరి నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తానని చెప్తే కదా, 4,000 రూపాయలను ఎందుకు ఇవ్వలేకపోతున్నావో? మరి వికలాంగ వృద్ధాప్య పింఛన్కు మరి 4,000, 6,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట చెప్తే కదా, మరి ఆ హామీలు ఎటుపోయినా ఈ రోజు అడ్డగోలు హామీలు ఇచ్చి మరి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీరు ప్రజా పాలన చేయటం లేదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి పాలన ముమ్మాటికి రాక్షస పాలన. కేసీఆర్ గారిని తిట్టడమే నీ యొక్క ఉద్యోగంగా భావిస్తా ఉన్నావు. దయచేసి అది బంద్ చేయి. ప్రజాపాలన ఏంటో చూపించు. ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా మరి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పడం నీ దుర్మార్గపు చర్యగా మేము ఈ రోజు అనుకుంటా ఉన్నాం. మరి కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయడం నీ తరం కాదు కదా, నిన్ను పంపించినటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తరం కూడా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎలక్షన్లకు ముందు ఏదైతే 420 హామీలు ఇచ్చిందో, 420 హామీలకు 420 రోజులు కూడా గడిచిపోయినా కూడా ఇదివరకు ప్రభుత్వం పేద ప్రజలు ఇదివరకు పట్టించుకున్న దాఖలాల లేదు. ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు, ఇందిరమ్మ ఇండ్ల కోసం. ఇప్పటికి కూడా వారికి శాంక్షన్ కాలేదు. చాలామంది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ముగ్గు వేయలేదు, ఇల్లుకు పునాది తోడలేదు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి ప్రజల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలాగైనా అడ్డదారుల అధికారం కావాలనే ఉద్దేశంతో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చింది. ఈ 420 హామీలో ఒక హామీ కూడా అమలు చేయట్లేదు. 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ గ్యారంటీలు కూడా సక్రమంగా అమలు చేయకుండా 3-4 సార్లు సర్వేలు నిర్వహించుకుంటా దరఖాస్తుల పేరు మీద ప్రజలను, తెలంగాణ ప్రజలను ఆర్డీఓ ఆఫీసుల కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దింపుకుంటూ మభ్యపెట్టుకుంటూ సమయాన్ని వృధా చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలను కూడా గాలికి వదిలేసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖను నిర్వీర్యం చేసింది. తరచుగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు చనిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తారు. కేవలం అధికార దాహం కోసమే. దేశంలో ఏ రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి తెలంగాణలోని డబ్బులను దోచి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు ఉపయోగిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పూర్తిగా ప్రజలను విస్మరించి వాళ్ళ ఒక గ్రూప్ రాజకీయాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం వెక్కడానికి కోసం ఎన్ని హామీలు ఇచ్చింది? 426 గంటలు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం చేపట్టింది. ప్రజలను మోసం చేసి
ఈరోజు ప్రభుత్వం వెళ్తుండ్రు. కానీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఇంతవరకు ఏది సక్రమంగా అమలు చేయలేదు. మేము బస్సు ఫ్రీ అని అంటుండ్రు, ఆ బస్సు కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. అది ఆల్రెడీ చూస్తున్నారు, పబ్లిక్ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదైతే 2500 మహిళలకు ఇస్తా అన్నారో ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా అన్నారు, కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రభుత్వం మహిళలకు కళ్యాణ లక్ష్మికి ఈ 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిందే కాకుండా మేము అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ తులం బంగారం అయితే ఎక్కడ ఇవ్వలేదు. 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ మహిళ కూడా ఇప్పుడు ప్రభుత్వం పట్ల తృప్తిగా లేదు. మోసపోయినామని ఇప్పుడు జనం రియాక్ట్ అవుతున్నారు. 420 పథకాలన్నా 420 పథకాలు మొత్తం విఫలం అయిపోయింది. గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు. ఉచిత బస్ అన్నారు, ఆడవాళ్ళతో కొట్లాట ఇచ్చిర్రు. రేషన్ కార్డు అన్నారు, ఇంతవరకు రేషన్ కార్డు అమలు లేదు. ఇంకా మీరు ఏదండి చేసే మీ పథకాలు? ఎక్కడున్నాయి మీ గవర్నమెంట్ పథకాలు? ఏదో చీటికి మాటకి మా అంటే కేసీఆర్ని తిట్టడం, ఇంకేదో చేయటం, ఇది తప్ప ఇంకో రెండోది మీరు పథకాలు చేయడానికి లేరు, గొడవలు పెట్టడానికి ఉన్నారు. ప్రతి దాన్ని గొడవ పెట్టుకోవడానికే తప్ప మిగతా దానికి ఎక్కడ కూడా మీరు సానుభూతి పరచట్లేదు. రైతు భరోసా అంతే అట్లే ఆగమైపోయింది, రైతు బీమాలు అంతే ఆగమైపోయినాయి. ప్రతి దాన్ని కూడా మీరు ఎక్కడ కూడా విఫలమే తప్ప ఎక్కడ చేసే పద్ధతులు లేవు. తెలంగాణ ప్రభుత్వానికి మేము సవాల్ విసిరేది ఏంటంటే, ఈరోజు మీరు తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలు కూడా ఏ హామీ కూడా ఈరోజు కరెక్ట్గా నెరవేర్చే పరిస్థితిలో లేరు. మీరు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. రైతు భరోసా అన్నారు, నెల వాయిదా వేస్తున్నారు. 1 ఎకరం వాళ్ళకి ఇచ్చినామన్నారు, ఇంతవరకు ఎకరం వాళ్ళు కూడా కంప్లీట్గా ఇవ్వలేదు. కొన్ని సర్వే నెంబర్లు కూడా బ్లాక్ చేసి రైతు భరోసా వేయకుండా కాలాన్ని వెలిపించుకుంటూ పోతున్నారు తప్ప మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అవి సరి అయిన పద్ధతిలో అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తున్నది. అదేవిధంగా విద్యార్థులకు బాగా రెచ్చగొట్టారు. కేసీఆర్కు ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రాలేదు, మేము మా గవర్నమెంట్ రాగానే మీ అందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. నిరుద్యోగ వృత్తి ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా గ్రామాల్లో ఇంట్లో ఒకళ్ళకే ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్. మేము ముసలాయనకు అయ్యాకి ఇస్తాం, అవ్వకు కూడా ఇస్తామని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలు పెన్షనే ఉంది తప్ప మీరు 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. 4,000 రూపాయలు చేసిన దాఖలాలు లేదు. ఇంకో అవ్వకు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. మరి ఇంకా మీరు ముందు ఇస్తారన్న నమ్మకం కూడా మీ మీద లేదు.